పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి, మోసాలకి, అక్రమాలకి, మరీ ముఖ్యంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆ విధానాలన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలుగా మాత్రమే కాదు 40 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అనేసి, ఈ రాష్ట్రాన్ని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే మనకందరికీ తెలిసినటువంటి విషయంగానే మళ్ళొకసారి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ కేవలం ఈ రాష్ట్రంలో మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, చివరికి దేవుడి పేరుతో కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి నీచ పరిస్థితికి ఈ రాష్ట్రంలో దిగజార్చారు అనేటటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క అధికారంతో ప్రజలకు మంచి చేయాలే కానీ ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాటికే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం ప్రజలను దమ్ముగా ఒకవేళ నీతి నిజాయితీలతో, విలువలతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, ప్రతి పేదవాడు కూడా మీ ప్రభుత్వ పరిపాలనలో వెన్నుపాటుకు గురైనటువంటి పరిస్థితులను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చండి. హామీలు నెరవేర్చలేమని తెలిసి కూడా మీరు అబద్ధపు హామీలు ఇచ్చినారే చూడు, మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఖండిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, ప్రజల గొంతుకుగా నిలబడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.